విజయ డైరీకి సంబంధించి ఇటు ఏపీ తెలంగాణల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈ చైర్మన్గా ఉన్నటువంటి తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, అదేవిధంగా తెలంగాణ ఈ విజయ డైరీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి గుత్తా అమిత్ రెడ్డి 2 రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇటు ఏపీ తెలంగాణలో సంచలనం రేపుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఏపీ డైరీ అనే ఈ యొక్క లేబుల్ను పెట్టుకొని ఏదైతే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కల్తీ నెయ్యి అమ్ముతున్నట్టుగా కూడా చాలా వరకు రిపోర్ట్స్ వచ్చాయి, మాకు సమాచారం ఉంది అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా ఈ యాజమాన్య హక్కులు కూడా 2 రాష్ట్రాలకు వెళ్ళడం జరిగింది. 2 రాష్ట్రాల్లో కూడా విజయ డైరీ పేరుతో ఈ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే తెలంగాణలో మాత్రము ఈ పాడి రైతుల నుంచి ఈ యొక్క సేకరిస్తూ ఉన్నారు పాలన. అయితే వీటికి సంబంధించి ప్రధానంగా ఏదైతే రోజుకు 4 లక్షల లీటర్లను పాడి రైతుల నుంచి సేకరించి విజయ డైరీ విక్రయిస్తూ ఉంది. ఇక్కడ హైదరాబాద్లో కానివచ్చు, తెలంగాణ వ్యాప్తంగా కానివచ్చు. అయితే తాజాగా ఆయన చేసినటువంటి ఆరోపణలు ఏంటంటే ఏపీ డైరీకి సంబంధించి ఎక్కడా కూడా తెలంగాణలో ఎక్కడా కూడా పాలను సేకరించడం లేదు. సో ఇప్పటికే దానికి సంబంధించి ఏపీ డైరీ ప్రైవేటు ఫ్రాంచైజీలకు మేఘనా ఫుడ్స్, అదేవిధంగా కన్హాన్ యూనియన్కు సంబంధించినటువంటి ఈ 2 సంస్థలకు ఇప్పటికే ఏపీ విజయ డైరీ ఫ్రాంచైజీ ఇచ్చింది. ఈ ఫ్రాంచైజీకి సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున కూడా దీనికి సంబంధించి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీడీబీ రిపోర్ట్లు కూడా అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా ఉన్నాయి అని చెప్పేసి కూడా ఇప్పటికే గుత్తా అమిత్ రెడ్డి అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బ్యూరో నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లు అందులో వెజిటబుల్ ఆయిల్ కలిసినట్టుగా కూడా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయని చెప్పి గుత్తా అమిత్ రెడ్డి చెప్తా ఉన్నారు. సో ఇది ప్రజల ఆరోగ్యాన్ని అదేవిధంగా ఇటు పాడు చేయడంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు నష్టం జరుగుతూ ఉంది. తెలంగాణలో పాడి రైతులకు నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏపీ విజయ డైరీ పేరుతో ఇక్కడ విజయ డైరీ పేరుతో ప్రైవేటు వ్యక్తులు బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకు నష్టం చేకూరుతుంది, ప్రజల ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం పడుతుందని చెప్పి గుత్తా అమిత్ రెడ్డి అయితే చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే ఇటు సంచలనం రేపుతా ఉన్నాయి. మరొక పక్క ఏపీ విజయ డైరీ కూడా దీనికి సంబంధించి స్పందించింది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి మాకు తెలంగాణ నుంచి కానీ అదేవిధంగా వినియోగదారుల నుంచి కానీ ఎట్లాంటి ఫిర్యాదులు అందలేదు. అలాంటప్పుడు గుత్తా అమిత్ రెడ్డి ఇట్లాంటి ఆరోపణలను ఏ విధంగా చేస్తారని చెప్పేసి కూడా విజయ డైరీ దానికి స్పందించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా మేము అవకతవకలకు పాల్పడలేదు, ఒకవేళ అట్లాంటి అవకతవకలు పాల్పడిన వారు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏపీ డైరీకి సంబంధించి విక్రయాలు హైదరాబాద్లో జరగకుండా చేసేందుకు సో ఇందులో కల్తీ అని చెప్పేసి కూడా ఆరోపణలు